హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అనేది పెన్షన్ల గురించి మనకైతే అప్డేట్ వచ్చింది. దాని గురించి మీకు పూర్తి వివరాలు అయితే నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలని తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఉంటే మీకు అంతా క్లియర్గా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే, డిసెంబర్ నెలలో పెన్షన్ పంపిణీ లేదు, వీరికి మాత్రమే 4,000 ఇస్తారు. ఈ లింకు ఈ నెలలోపే చేసుకోవాలి, లేకుండా పెన్షన్ లేదు. ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీ లేదు, వీరికి మాత్రమే అంటే ఈ నెల డిసెంబర్ 30 తేదీన 1వ తేదీ కాబట్టి ఆదివారం వస్తుంది. కాబట్టి డిసెంబర్ 1వ తేదీన పెన్షన్ ఇవ్వట్లేదు. కాబట్టి ముందుగానే నవంబర్ 30వ తేదీనే అందరికీ పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ఈ సచివాలయ సిబ్బందికి కూడా అకౌంట్ నుంచి డబ్బులు 29 తెచ్చుకోమనేసి అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 29 డబ్బులు తెచ్చిపెట్టుకునేసి నవంబర్ 30 అంటే ఈ నెల 30వ తేదీన పెన్షన్ పంపిణీ చేయబోతున్నారన్నమాట. అంటే వీరికి మాత్రమే 4,000 ప్లస్ 4,000 ఇస్తారు. అలాగే డిసెంబర్లో వీరికి మాత్రమే పంపిణీ చేస్తారు. ఎవరికంటే ఒకవేళ నవంబర్ 30వ తేదీ మీరు కానీ పెన్షన్ తీసుకోలేకపోతే ఆ మరుసనాడు 2వ తేదీ కానీ లేదా 3వ తేదీ కానీ ఇస్తారనమాట. వారికి మాత్రమే, ఎవరైతే 30వ తేదీ తీసుకోలేదో వాళ్ళకి మాత్రమే పెన్షను డిసెంబర్లో ఇస్తారు. లేదు, ఇంకొకటి నేను చెప్పింది ఏంటంటే 4,000 ప్లస్ 4,000 ఏంటంటే ఈ నెల అంటే లాస్ట్ మంత్ తీసుకొని వాళ్ళు ఈ నెల కూడా తీసుకోవచ్చనే వెసులుబాటు ప్రభుత్వం కల్పించనుంది డిసెంబర్ నెల నుంచి. మీరు కొన్ని దగ్గరలో అంటే వలస వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రతి నెల పెన్షన్ కోసం రావాల్సి వస్తుంది. కాబట్టి ఏడ వెళ్తామని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని 3 నెలలకు ఒకేసారి పెన్షన్ తీసుకొని వెసులుబాటును డిసెంబర్ నెల నుంచి కల్పిస్తుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బంది పడేవాళ్ళు ఎలాంటి చింత ఏమీ లేకుండా ఒకేసారి 3 నెలల పెన్షన్ని తీసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి డిసెంబర్ నెలలో లాస్ట్ మంత్ తీసుకునే వాళ్ళు డిసెంబర్ నెలలో తీసుకోవచ్చు నిశ్చింతంగా. కాబట్టి దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు, ఎక్కడ డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇంకొక అప్డేట్ నేను చెప్పింది ఏంటంటే, లింక్ ఈ నెల చేసుకోవాలి, లేకుంటే పెన్షన్ లేదు అని చెప్పాను. ఆ లింక్ పెన్షన్ ఏమిటంటే వీరికి మాత్రమే ఆ లింక్ పెన్షన్. అంటే వికలాంగుల పెన్షన్ అకౌంట్లో వేస్తామనేసి చెప్పారు. డిసెంబర్ నెల నుంచి వికలాంగు విద్యార్థులు ఎవరైతే హాస్టల్లో, గురుకుల పాఠశాలలో, అలాగే వేరే బయట హాస్టల్లో చదువుకుంటున్నారో ఆ వికలాంగ పెన్షన్ విద్యార్థులకు ఈ ఆధార్కి ఫోన్ నెంబర్ లింకు చేసుకోవాలి, ఆధార్కి లింకు చేసుకోవాలి, ఎన్పిసి లింకు ఈ నెలలోపు చేసుకోవాలనేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ నెలలో పెన్షన్ వాళ్ళ అకౌంట్లో పడాలి కాబట్టి. అందుకనేసి వాళ్ళు ఎన్పిఎస్ లింక్ ఎవరైతే ఇంకా చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా ఎన్పిఎస్ లింకు చేసుకోండి. ఎన్పిఎస్ అన్ని లింక్ గూగుల్లో కొట్టినా వస్తుంది. దాంట్లో మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. ఎలా లింక్ చేసుకోవడం కూడా మీరు దగ్గర ఉండే అక్కడే స్టూడెంట్స్ మీ దగ్గరే చేసుకోవచ్చు, ఇబ్బంది పడకుండా కూడా ఎన్పిఎస్ లింక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త పెన్షన్ పొందాలని కూడా డిసెంబర్ నెలలో ఫస్ట్ వారంలో కొత్త పెన్షన్లు ఇస్తూ అంటున్నారు. వాళ్ళకి కూడా కంపల్సరీగా ఈ లింక్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ నెలలో కూడా ఎవరైతే పెన్షన్దారులు విద్యార్థి వికలాంగ పెన్షన్లు ఉంటారో వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లు కావాలనుకుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఎన్పిఎస్ లింకు, ఆధార్ ఫోన్ నెంబర్ లింకు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎన్పిఎస్ లింక్ అంటే బ్యాంకుకి ఆధార్ లింక్ అనమాట. బ్యాంక్ ఆధార్ లింక్ అనేది ఉంటే ప్రభుత్వం నుంచి ఏ పథకాలు పడాలన్నా పడుతాయి. కాబట్టి ఈ ఎన్పిఎస్ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ ఎవరైతే ఈ విషయం, ఇంకొక విషయం ఏంటంటే వీరికి మాత్రం 4,000 ప్లస్ అని చెప్పాను, 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చని. వాళ్ళు ఎవరైతే 3 నెలలు పూర్తిగా తీసుకోకుండా ఉంటారో వాళ్ళ పెన్షన్ కూడా ఆపివేసి వాళ్ళని వలస కార్మికులుగా గుర్తించి వాళ్ళ పెన్షన్ తాత్కాలికంగా ఆపుతారనమాట. తదుపరి 4వ నెలలో వచ్చి మేము వలస వెళ్ళామండి అనేసి మళ్ళీ డాక్యుమెంట్ సమర్పించి మళ్ళీ తదుపరి నెల అవతల నెలలో పెన్షన్ పొందే అవకాశాన్ని వెసులుబాటు కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. అంతేకాకుండా కొత్త పెన్షన్ల అప్డేట్ కూడా డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాబట్టి అందరూ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి. ఏ డాక్యుమెంట్లు కావాలని కూడా నేను ఇప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, ఆధార్ కార్డు మన ఏపీ అడ్రస్ అయి ఉండాలి, అది ఆధార్ హిస్టరీ తీసుకుంటారు. వెంటనే మనం ఆధార్ అడ్రస్ ఇక్కడ మార్చుకొని, అంటే పక్క రాష్ట్రాలు తక్కువ ఉండి ఇక్కడ మార్చుకొని పెన్షన్ తీసుకోవాలనే వెసులుబాటులో ఆలోచనలు కూడా కొంతమంది ఉన్నా అది తప్పు డాక్యుమెంట్ల పరిగణలో తీసుకొని దాన్ని
తీసుకోరు. ఎందుకంటే ఆధార్ హిస్టరీ కంపల్సరీగా తీసుకుంటారు. అలాగే మనం ఏ పెన్షన్ అయితే పెడతామో వికలాంగులు అయితే వికలాంగుల సదరన్ సర్టిఫికెట్, అలాగే డయాలసిస్ అయితే డయాలసిస్ సంబంధించింది, అలాగే వితంతువులకైతే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇట్లాంటి డాక్యుమెంట్స్, అలాగే ఏ పెన్షన్ సంబంధించిన ఆ పెన్షను, అప్లికేషను, ఆధార్, రేషన్, అలాగే బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. డిసెంబర్ 1st వారంలో తీసుకొని జనవరి జన్మభూమి కార్యక్రమంలో మీకు శాంక్షన్ అయిన పెన్షన్ని జనవరి జన్మభూమి కార్యక్రమంలో మీకు పెన్షన్ ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ రెడీ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు మీకు సమాచారం. మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటానని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అలాగే చేయండి. ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే మన్నించండి. జై హింద్.